ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమః. అదేనన్నా, మనము నిన్న మాట్లాడుకున్నట్టుగా మన గమ్యాన్ని మనం చేరడానికి ప్రప్రదంగా ఉండేది ఇప్పుడు మొదటగా మనం ఏ సంసారంలో ఉన్నామో ఆ సంసారం నుండే ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ సంసారంలో చక్కబడకపోతే మనకు గమ్యానికి అన్ని అవరోధాలే. ఇప్పుడు ఇక్కడ అన్ని ఆటంకాలే. మొట్టమొదట మనము ఇక్కడ సరిగా లేకనే మిగతా అడుగు వేయలేకపోతున్నాం. గమ్యం వైపు ఎందుకు అడుగు వేయలేకపోతున్నాం అంటే ఈ మొత్తం ఈ బంధాకారంలో ఉన్నాం, ఈ జైల్లో ఉన్నాం. అదే నిన్న మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనము కొన్ని అన్ని పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇప్పుడు నిజాలు మాట్లాడితే బాధలు కలుగుతాయి. ఇప్పుడు ఉండే పరిస్థితికి మనము గమ్యం వైపు వెళ్ళగలిగే దీని గురించి మనం మాట్లాడతాము. కానీ ప్రస్తుత నడవడికలకి, ప్రస్తుతం సమాజంలో ఉండేదానికి, సంసారంలో ఉండేదానికి ఇప్పుడు ఏ ఒక్క మాట అయినా కూడా అది మనసు బాధపడుతుంది. ఎందుకంటే ఆ మనసును ఇప్పుడు ఆ మాట తయారు చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా తను చేసుకునేదే కరెక్ట్ అన్నట్టుగా ఇప్పుడు జీవిస్తూ ఉండేది ప్రతి ఒక్క మనసు. ఇప్పుడు ఆ మనసుకి నిజాన్ని తెలియజేయాలంటే ఇప్పుడు ఆ ఓర్పు సహనంతో మనం తెలియజేసిన అది అపార్థమే చేసుకుంటాం. ఇప్పుడు అటువంటి మనసును చక్కబెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చక్కబెట్టిందే గాని మన గమ్యానికి దోహదపడుతుంది. లేనప్పుడు ఇటువంటి బీజాలు మనం వేసుకున్నాం. ప్రతి విషయంలోనూ వెంటనే ఫలితం కావాలని చెప్పేసి అని చేసిన పనికి వెంటనే ఫలితం కావాలి. ఒక్క రోజులోనే కావాలా, 2 రోజుల్లోనే కావాలా, 3 రోజులు అంటే వేచి ఉండేదానికి ఎవరికి ఓర్పు సహనం లేదు. అట్లా మనమే 7 కుటుంబ వ్యవస్థలను తయారు చేసుకునేసినాం అటువంటి స్థితిని. ఇప్పుడు ఆయనన్నా 30 సంవత్సరాలు ఉండిన తర్వాత నిరుత్సాహాలకు లోనయ్యి ఇదైనాడే గాని ఇక్కడ అంత సమయం కూడా లేదు. ఇప్పుడుండే సమాజంలో, ఇప్పుడుండే సంసారాలకి వెంటనే నువ్వు పోయి ఏం లాభము, నువ్వు తెలుసుకునింది ఏం చేసినావు, నువ్వు ఎలా నడుచుకుంటావు, నీ మాటలు ఏమన్నా మారినాయా, నువ్వేమన్నా మారినావా, నువ్వు వినే ఎందుకు పోతాండవు, అసలు నువ్వు ఎందుకు వింటాండవు, నువ్వు వినే ప్రయోజనం లేదు. ఇప్పుడు తనకు కలిగితా ఉండేది వేరు గాని ఇక్కడ కలిగింపు చేస్తా ఉండరు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదాన్ని వెంటనే ఆశిస్తా ఉన్నాం, మార్పు వచ్చేయాలి. ప్రతిదీ ఆశించి తొందరపడి మాట అనేస్తాను. ఫలితాలు వెంటనే కావాల్సి వస్తుంది. ఒక పూజకి పోయి వచ్చినా వెంటనే ఫలితం కావాలి. అక్కడ ఒక పని చేస్తే నెలైనా సంవత్సరమైనా వెయిట్ చేస్తున్నాడు. భగవంతుడి దగ్గరికి పోతే మాత్రము వెంటనే ఒక పూజ చేస్తానే ఫలితం వచ్చేయాలి. ఏ ఒక్క విషయంలో, భగవంతుడి విషయంలో మాత్రం ఫలితం వెంటనే కనపడాలి. లేకపోతే లేనట్టే. అట్లా ఈ జీవ భావం కలిగినటువంటి మానవుడు ఈ విధంగా తయారైపోయింది.
అవునండి. ఏదైనా ఇప్పుడు ప్రతిదీ అన్ని తెలుసుకునేసిన అనే ఒక భావనలో జీవుడు ఉన్నాడు కానీ ఆ ఒక్క దీంతో ప్రయత్నం చేసి తాను నేను ఇంకా ఏమీ లేదు, నేను చివరిలో ఉన్నాను అనుకున్నట్టు ఉండడు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సమాజంలో ప్రతి విషయము మన ముందుకు వచ్చేసింది. ప్రతి విషయము ముందు ఇప్పుడు ఒక కాలంలో మనం బయట పోతే తెలుస్తా ఉన్న విషయాలు తర్వాత పేపర్ రూపకంగా ప్రపంచ విషయాలు మన ముందుకే వచ్చేసినాయి. తర్వాత రేడియో రూపకంగా వచ్చేసినాయి. తర్వాత ఇప్పుడు టీవీల రూపకంగా వచ్చేసినాయి. ఇప్పుడు చేతిలోనే ఉంటుంది. అంటే ప్రతి విషయం ప్రపంచ విషయము తనకు సంబంధించిన ఏ విషయమైనా కూడా తన కళ్ళ ముందని తన చేతిలోనే తెలియబడిపోతాం. అది మంచికి దారితీస్తా ఉంది, చెడుకు దారితీస్తాం. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఈ జీవుడు ఇప్పుడు పలు రకాలుగా మారిపోతున్నాడు. ఎందుకంటే అన్ని ఇక్కడ తెలియబడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ రకంగా తాను బాగా అభివృద్ధి అయిపోయాడు మనిషి. ఇలా ప్రపంచ విషయాలన్నీ తాను ఎక్కడ క్రోడీకరించుకున్నాడన్నీ ఇప్పుడు తన మనసుకే కదా అన్ని. ఇప్పుడు ఆ మనసు ఎలా దృష్టి పెట్టగలుగుతుంది సత్యం పైన? ఇప్పుడు ఇన్ని రకాలుగా మనసును తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు అన్ని విషయాలు తెలిసినట్టుగానే ఇప్పుడు మహనీయుల విషయాలు కానీ గ్రంథాల విషయాలు కానీ అందులో పొందుపరిచినటువంటి ఈ సత్యమయపరమైన విషయాలు, జ్ఞానపరమైన విషయాలు, ధ్యానపరమైన విషయాలు, పంచభూతాలకు సంబంధించి, సూర్యచంద్రులకు సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ తెలియబడతా ఉంది. ముందు పుస్తకానికి పోయి తెచ్చుకుంటేనే కానీ అది తనకు ఏది లభ్యమయ్యేది. ఇప్పుడు చేతిలోనే ఉంది. ఇలా పలు రకాలుగా తాను ఈ విషయాలనేది సత్యానికి సంబంధించి అన్ని తెలుసుకుంటా ఉన్నాడు. అంటే దగ్గరగా మనకు అందుబాటులో పెట్టినాడు. ఇవన్నీ మనం తెలుసుకునేసి మనం ఇవి చదువుకుంటూ మనము అంటే విషయాలన్నీ తెలుసుకున్నామే కానీ మనం పని చేయలేదు. ఈ విషయాలన్నీ తెలుసుకునేసి తాను చివరిలో ఉన్నాను, ఇంక నేను కడతేరిపోతాను అన్నటువంటి ఊహలో ఉన్నాడు. ఆ ఊహ భ్రమల్లో ఇప్పుడు అన్ని నేనే చేసేసినట్టుగా, అన్ని నేనే సాధించేసినట్టుగా, అన్ని తెలుసుకునేసినట్టుగా, ప్రతి విషయాన్ని తాను తెలుసుకునేసినట్టుగా, మిగతా వాళ్ళకు తెలియదు అన్నట్టుగా ఉండదు. అంటే ఇప్పుడు ఇటువంటి భ్రమల్లో ఉన్నాడు. తనకి ఇప్పుడు పని చేయలేదు, దానివల్ల అనుభవం లేదు, సంపూర్ణంగా ఆ యొక్క స్థితి పొందలేదు. ఇప్పుడు అటువంటి ఊహల్లో మనం ఉంటే ఎలా ఇప్పుడు గమ్యాన్ని చేరగలము? కాబట్టి ఇప్పుడు ఆ ఊహల్లో నుంచి, భ్రమలో నుంచి ఇప్పుడు మనం బయట రావాలా,
మన మనస్సుని ఇప్పుడు అందులో నుంచి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు అంటే ఉదాహరణకి ఇప్పుడు సీతమ్మ, సీతాదేవి ఒక భార్య ఒక మాటకి తన ఒక బాధ్యతగా, ఒక తోడుగా, అన్నిటికీ ఆ మనసవాచ కర్మను అన్నట్టుగా ఎప్పుడు కానీ రాముణ్ణి తప్పకుండా విడవకుండా అన్నిట్లోనూ అర్ధేశ కామేశ మోక్షేశ అన్నట్టుగా నాతిచరం అన్నట్టుగా తను ఉన్నింది. ఎప్పుడైతే ఇక్కడ ఆ దృష్టి అనేది ఎప్పుడైతే పక్క చూపు చూసిందో అది అప్పుడు ఇప్పుడు తనకి ఆ దృష్టిలో అది పడే కొందికి ఇప్పుడు రామున్నే పంపించింది. ఎప్పుడు నిరంతరము రాముని మాట విని చేస్తా ఉండేటువంటి సీతాదేవి రాముని ఆజ్ఞాపించినట్టు అయింది. అంటే నాకు అది కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఆ కోరిక అనేది ఎప్పుడైతే కలిగిందో సీతాదేవికి ఇప్పుడు రాముణ్ణి ఆజ్ఞాపించే స్థితికి, అంటే ఆ పురుషుణ్ణి స్థానంలో ఉన్నటువంటి రాముణ్ణి ఈ స్త్రీగా ఉన్నటువంటి సీతాదేవి ఇంతవరకు పురుషుని మాట ఒక ఆజ్ఞగా పాటిస్తా ఉన్నటువంటిది ఈ ఈ సమయం వచ్చే కొందికి, అంటే అది ఎప్పుడైతే తన కంటిలో కనపడిందో కోరిక కలిగింది. దానికోసం ఇప్పుడు రాముణ్ణి పంపించడం జరిగింది. ఎప్పుడు కట్టుబడినటువంటి సీతాదేవి ఇప్పుడు లక్ష్మణుడు ఆ లక్ష్మణ్ రేఖ, ఎందుకంటే ఒకరు లోపలికి రావచ్చు, ఈ అమ్మ బయటకు పోవచ్చు. ఎవరికైనా ఇప్పుడు ఆ స్త్రీని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. అంటే ఇక్కడ ప్రకృతి స్త్రీ పాత్ర. అందుకు ఇప్పుడు కాపాడాలని చూసినాడు. ఇప్పుడు ఆ బుద్ధి ఏం చేసిందంటే స్త్రీని కాపాడాలి అని, ఇటు బయట వాడు లోపలికి రావాలన్నా అదొక అడ్డు రేఖ. అంటే తన ఇంట్లోకి ఎవరు రాలేడు. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా రాలేరు స్వతంత్రంగా. గడప దాటి ఎవడు లోపలికి రాలేడు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది, మనం కూడా ఒక కుటుంబంలో మన ఇంట్లో మనం ఉంటే, మన దీంట్లో మనం ఉంటే ఒక్కరు కూడా ఎవరు కానీ ధైర్యం చేసి లోపలికి రాదు. ఇప్పుడు అదే మనకు లక్ష్మణ్ రేఖ మాదిరి ఇప్పుడు ఆ కుటుంబంలో తాను ఉన్నప్పుడు ఆ యొక్క స్థితి వేరుగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ లక్ష్మణ్ రేఖ ఎప్పుడైతే గడప దాటి, అంటే ఆ రేఖ దాటి అడుగు పెట్టింది, అంటే ఇప్పుడు రావణాసుని అంటే దశేంద్రియాలు ద్వారా ఇప్పుడు మొత్తము కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వలలో చిక్కుకునేసి, ఎప్పుడైతే చిక్కునేసి అంటే రావణాసుడు ఇప్పుడు తీసుకొని పోయి లంక దీనిలో పెట్టుకున్నాడు.
అవునండి. ఇప్పుడు అక్కడ మొత్తం తన స్థితి ఏం మారిపోయింది ఇప్పుడు ఇక్కడ? అవునండి. అంటే ప్రపంచంలోకి అడుగు పెట్టేసింది. అవునండి. ఎప్పుడైతే స్త్రీ గడప దాటి ప్రపంచంలోకి అడుగు పెట్టేసిందో అవునండి. పూర్తిగా ఇప్పుడు దశేంద్రియాలకు దశకంఠుడికి బందీ పడిపోయింది. అవునండి. ఇప్పుడు ఇవే కదా పని చేస్తా ఉండేది మన చుట్టూ ఎప్పుడు నిరంతరము. అజ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అవునండి. పట్టేసి ఉన్నాయి, బంధింపడి చేసేసినాయి బయట వచ్చినాక. అవునండి. ఇప్పుడు ఒక జింకను చూస్తే ఇట్లుంటే జింకను చూసిన దానికే ఫలితం ఇట్లుంటే ఇంకెన్ని చూస్తా ఉండేది ఇప్పుడు ఆ జ్ఞానేంద్రియాలు. అవునండి. ప్రపంచంలో ఇంక అనేకం చూసేదానికి మారిపోయింది. అవునండి. అంటే ఇప్పుడు అక్కడ మార్పు అనేది ఎట్లా సంభవిస్తా ఉంది? జ్ఞానేంద్రియాలు మార్పు వచ్చేసి కర్మేంద్రియాలు దానికోసం ప్రయత్నం. అవునండి. ఇప్పుడు ప్రపంచంలో పోయి ఇప్పుడు అంటే ఒక బలమైనటువంటి పురుషుని యొక్క దీనిలో అవునండి. సమాజం అన్నాక బయట అంతా కూడా పురుషులే ఎక్కువగా ఉన్నటువంటి ఇది. ఇప్పుడు ఆ పురుషుని వాళ్ళలో చిక్కునేసింది సీతాదేవి. ఇప్పుడు ఒకప్పుడు మన ఎక్కడైనా మనం గమనించినప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు సమాజంలో ఎక్కడైనా చూడండి, ఒక రాజ్యాల్లో కానీ రాజ్యంలో యుద్ధాలు జరిగినప్పుడు కానీ తర్వాత మన దేశాలు పరిపాలించేటప్పుడు కానీ దేశాలకు యుద్ధాలు వచ్చినప్పుడు కానీ మన స్వాతంత్రాలు సంపాదించినప్పుడు కానీ ఎక్కడ కానీ ధర్నాలు చేసిన బంధువులు అందరూ పురుషులే ఉన్నారు. పురుషులే ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఆ పురుషులు ఆనాడు ఆ విధంగా ఉన్న ఇప్పుడు ఇంతమందిలో ఎక్కువ ఒక స్త్రీ పోతే ఎట్లా ఉంటుంది? మారిపోతా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఆ మాదిర ప్రపంచంలో పురుషుని యొక్క ఇది దీనిలో ఉన్నప్పుడు దశకంఠుడు అనేటువంటి అహంకారం కలిగినటువంటి దీనిలోకి ఇప్పుడు స్త్రీ తగిలిపోయింది, ప్రపంచంలో తగిలిపోయినేసింది. ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు తీసుకురావాలంటే ఇప్పుడు అది కదా మనం కూడా ఇప్పుడు ఆలోచన చేస్తాం. ఇరుక్కునేసింది పోయి, ఇప్పుడు ఆ మనసు అనేది ఇరుక్కునేసింది. ఇప్పుడు ఆ మనసుని అందులో నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు మన మనసుని ఆ మాదిరి ఇరుక్కునేసింది, సీతాదేవి మాదిరి బంధింపబడిపోయింది. ఈ ప్రపంచానికి, ఈ ప్రకృతికి, అన్నిటికీ బందీపడి కూర్చుంది, అన్నిటికీ లోనైపోతా ఉంది. అటువంటి బంధాకారంలో తగులుకునేసింది. ఇప్పుడు రావాలన్నా రాలేని పరిస్థితి. ఇప్పుడు ఎట్లా పంపిస్తాడు రావణాసుడు? ఇట్లా సీతాదేవి రూపంగా చూసుకున్నప్పుడు ఆ మనస్సు ఏ విధంగా అయితే బందీ పడిపోయిందో మన మనస్సు కూడా ఆ మాదిరి బందీ అయిపోయింది. ఇప్పుడు తిరిగి రామునికి దీని రావాలంటే ఎంత శ్రమ. ఇప్పుడు మన మనస్సు కూడా ఆ మాదిరి బందీ పడిపోయింది. ఒక స్త్రీ అన్న ఇది కూడా ఇప్పుడు లోకంలోకి ప్రవేశించేసిన తర్వాత ఆ స్త్రీ కూడా ఈ మాదిరి పురుషుని దీనిలో బందీ అయిపోయింది. ప్రకృతి యొక్క ఆకర్షణలకి, ప్రకృతి యొక్క బీజాలకి, ప్రకృతి యొక్క చూపులకి, ప్రకృతి యొక్క మాటలకు ఆ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ బందీ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఇక్కడ స్త్రీ అన్నది పురుషుని యొక్క ఆలోచనలు, పురుషుని యొక్క మాటలు, పురుషుని యొక్క సంస్కారాలు, పురుషుని యొక్క నడవడికలు,
పురుషుని యొక్క స్థితిగతులకి ఈనాడు చేరుకునేసింది స్త్రీ. అవునండి. ఎందుకంటే టోటల్ గా ఇప్పుడు అందులో మెలిగేదాని వల్ల ఇంకా అవే వచ్చేసినాయి మొత్తం. అవునండి. ఇప్పుడు స్త్రీ అన్నది ఎలా మారిపోయింది? రాను 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 ఇప్పుడు అవును. పురుషుని తత్వంలోకి వచ్చేసింది. అవునండి. ఇప్పుడు బయట ఇప్పుడు కుటుంబంలో అయినా స్త్రీనే, బయట అయినా వృత్తులైనా స్త్రీనే, వ్యాపారంలో అయినా స్త్రీ అయినే, రాజకీయంలో అయినా స్త్రీనే, రాజ్యంలో పరిపాలించాలన్నా స్త్రీనే. అవును. ఎక్కడ తీసుకున్నా ఈనాడు స్త్రీ పాత్ర ప్రధానంగా. ఎందుకంటే ఆ పురుషుని తత్వం స్త్రీలో ఎక్కువైంది. అవునండి. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా ముందు పురుషులు కనపడతా ఉండేది, ఇప్పుడు శరీసగము స్త్రీలు కూడా కనపడతా ఉంటారు. అవునండి. స్త్రీలే ముందు కనపడతా ఉంటారు. అవునవును. ఇప్పుడు ఒక ధర్నా తీసుకున్నా, ఒక బంద్ తీసుకున్నా, ఒక మీటింగ్ తీసుకున్నా, ఒక మన సమాజానికి సంబంధించిన ఏదన్నా ఒక విషయాన్ని తీసుకుని 10 మంది కలవాలన్నా ఎక్కడైనా కూడా స్త్రీ పాత్ర ప్రబలమైంది. ఇప్పుడు స్త్రీలు ముందుకు కనపడుతున్నారు. అది కూడా ఇప్పుడు ఉద్యోగాలు కానీ వీటిల్లో కూడా స్త్రీలకు సమానమైన హక్కులని, ఆ రిజర్వేషన్లు పెట్టడం అదంతా కూడా ఎక్కువ అయిపోయింది. దానివల్ల వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. వాళ్ళు కూడా ముందుకు పోతా ఉంటారు. ఉద్యోగాల్లో ఇప్పుడు పైలట్లు కూడా స్త్రీలే తోలుతా ఉంటారు. అన్ని కూడా స్పేస్ లేకపోతా ఉంటారు. అది మనకు తెలుస్తుంది కదా. నేను ఇప్పుడు స్త్రీ పాత్ర ఎంత అభివృద్ధి చెందింది. అవును నేనా, ఎందుకంటే ఇక్కడ పురుషుని యొక్క ఇవి ఇప్పుడు స్త్రీలోకి ప్రవేశించేసినాయి. అవునండి. మనం గమనించాల్సింది ఏమంటే ప్రకృతిలో ఉన్నటువంటి పురుష తత్వము స్త్రీలోకి అవి ఎప్పుడైతే చేరుకున్నాయో ఇప్పుడు స్త్రీతత్వం అనేది పురుషుని తత్వంగా మారిపోతుంది. అప్పుడు పురుషతత్వం మారినప్పుడు ఇంకా స్త్రీలు ఇంకా ఇవన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళు ముందుండి చేయగలుగుతారు కదా. ఇప్పుడు స్త్రీతత్వం ఉంటే దాని విధానం వేరు. స్త్రీతత్వం కాదు, ఇప్పుడు స్త్రీలో పురుషుని తత్వం వచ్చింది. పురుషుని తత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతున్నారు, ఇవన్నీ మాట్లాడగలుగుతున్నారు, అన్నిటికీ ముందుకు రాగలుగుతున్నారు. ఇప్పుడు ఒక పురుషుడు అన్నవాడు తను ఏ స్థితిలో ఉన్నాడు అంటే, ఒక రావణాసురుడు ఏ స్థితిలో ఉండగలిగిన వాడు అంటే సంపాదనలో కానీ, తను కూడగట్టుకున్న దాంట్లో కానీ, రాజ్యంలో కానీ, తన యొక్క బలము జనబలం కానీ, రాజ్య బలం కానీ, ఏ ఒక్కటి కూడా అన్ని దైవ బలం కానీ అన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు పురుషుడు ఆ విధంగా ఉన్నాడు. ఇప్పుడు పురుషులు ఒకప్పుడు ఆ విధంగానే ఉన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు ఆ పురుష అహంకారము ఎప్పుడైతే అంటే ఇవన్నీ బలపడే కొందికి పురుషునికి అహంకార స్థితి వచ్చింది. ఎప్పుడైతే అహంకార స్థితి ఏర్పడిందో ఇప్పుడు ఆ స్త్రీ అన్నది ఇప్పుడు అంటే సీతాదేవిని ఎలాగైతే వచ్చి సీతాదేవి తన దృష్టిలో సీతాదేవి చూడడము, ఆమెని మోహించడము, ఇప్పుడు తర్వాత తీసుకొని పోవడం. అంటే ఇక్కడ పురుషుడు అన్నవాడు స్త్రీకి ఎప్పుడైతే లోనైనాడో, ఆ మోహం చెందినాడో, అంటే ఇక్కడ ప్రకృతికి లోనైనాడు. ఇప్పుడు ఏమైంది తన పరిస్థితి, పురుషుని పరిస్థితి? ఎప్పుడు ఈ మోహపడి ఎప్పుడైతే తన వశం చేసుకున్నాడో, అంటే
తన మనసులో పెట్టుకునేసినాడు. ఇప్పుడు తీసుకొని పోయి తన లంకలో పెట్టుకునేసినట్టుగా ఆ, తనలో అవునండి. పెట్టుకునేసినాడు. అవునండి. తనలో ఒక ప్రకృతి భావాన్ని, స్త్రీ భావాన్ని, ఉం? అవునండి. ఇప్పుడు ఆ సీతాదేవిని ఎలాగైతే పెట్టుకున్నాడు అంటే తనలో పెట్టుకునేసినాడు. అవునండి. ఇంతవరకు తనలో లేదు కాబట్టి ఆ, పూర్తిగా పురుషుని స్థితి ఉండింది తనలో. అవునండి. ఇప్పుడు తనకు వశం కావాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ ప్రకృతి తన వశం కావాలని. అవునండి. ఇంతవరకు ఇప్పుడు నేను ఇంతటి వాడిని, ఇదంతా జయించాలా, ముళ్ళో అన్ని సాధించినాడు. అవునండి. ఇంక ఇది కూడా సాధించేయాలి. అవునండి.